పిశాచి ఎలా ఎలా దెయ్యం దెయ్యం పిల్ల పిల్ల నువ్వా చెప్పు చెప్పు ఏంటి వాడిని మటర్ చేస్తాందా అయితే రేపు కాలేజ్ లీవా నిన్ను ఏం చేస్తావు చూడు నీ వాడతో చెప్పి నీ భర్త పడతారు ఏంట్రా ప్రభాకరు పగటిపూట మాత్రం పెద్ద పత్తిలా ప్రవరాక్షులా నటిస్తుంటావు చీకటి పడగానే అమ్మాయిని తీసుకొచ్చి గదిలో పడుకోబెడుతున్నావా పెద్ద పైలా పచ్చిసిగాళ్ళ ఉన్నాడే చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి తమ్ముడు గుడుసులు అంటే ఇదేనా రే శర్మ లేడీస్ హాస్టల్ వార్డన్ వస్తుంది అవును లేని బిడ్డ ఏమిటమాది మీ హాస్టల్ నా రూమ్ వచ్చి పడుకుంది ఏమేం పట్టించుకోరా వెరీ సారీ ప్రభాకర్ ఈ పిల్లకి నిద్రలో నడిచే వ్యాధి ఉంది మన రాత్రి నా గదిలోకి వచ్చి పడుకుంది అని చెప్పబోతున్నారు అది మీకెలా తెలుసు అంత ముందుగా ప్లాన్ వేసుకున్నదే కదా కూడికలు తీసివేతలు భాగారాలు అన్ని చూస్తే ఆన్సర్ కరెక్ట్ గా వచ్చింది గర్ల్స్ ట్రైన్ తీసుకుపండి ప్రియా 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 ఏంటి పడుకున్నా లే ప్రియా ప్రియా లే ప్రియా మెల్లగా మేడం రేపు ఇక్కడికి వచ్చి పడుకుంటుంది బయటకు రాకుండా తాళం వేయండి కొంచెం లెఫ్ట్ స్మైల్ న్యాయం ధర్మం నాకు రెండు కళ్ళు లాంటివి న్యాయానికి అన్యాయం చేసే వాళ్ళని నేను ఎప్పుడూ ఎదుర్కొంటాను నేరస్తులు అయిన వాళ్ళైనా ఆత్మీయులైనా కన్నవాళ్లైనా కన్నాలు వేసేవాళ్లైనా వాళ్ళని చట్టానికి అప్పగించి శిక్ష పడేదాకా నిద్రపోనని ప్రతిజ్ఞ చేస్తున్నాను అబ్బాయి ఈ అన్నగారు మన ఊరికి వచ్చిన రోజుని మన ఊరి వాళ్ళు ప్రతి సంవత్సరం ఉత్సవంలా జరుపుకుంటున్నారు ఆ రోజు రేపే వీరభద్రయ్య నువ్వు ఓడిపోవడానికి నేను అవమానపడ్డానికి కారకులు ఆ అన్నగారు వాడి అనుచరులే రేపు అమ్మాయిలు అబ్బాయిలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉత్సవంలో ఉంటారు వాడి జనమంతా అక్కడే చావాలి ఏమన్నారు అబ్బాయి ఆశగా పెంచుకున్న కుక్కని అమానుషంగా చంపేసేవే ఈ కుక్క గిలగిల్లాడి చచ్చినట్టే ఆ కుక్కను గిలగిల్లాడి చావాలి పోయి నీ కక్ష తీర్చుకో అన్నగారు ఘోరం మహాఘోరం దారుణం మహాదారుణం అన్నగారు విందు భోజనం చేస్తున్న వాళ్ళంతా మైకి వచ్చి పడిపోయారు అందరూ తావు బతుకులో ఉన్నారు అన్నగారు రండి అన్నగారు ఏమైంది ఎవరు చేశారు ఈ పని గారు ఆ వీరభద్రయ్య మా అందరిని కట్టిపడేసి అన్నంలో విషం కలిపారు అన్నగారు రామస్వామి ముందందరినీ హాస్పిటల్ తీసుకోండి పొండి వాడిని వదలకూడదు వాడంతా తేల్చాలి దెబ్బకు దెబ్బ కొట్టాలి అవును గారు అన్నగారు ఒక్కరే వెళ్తారు అక్రమాలు చేసేవాడికి అంగబలం కావాలి న్యాయంగా పోరాడేవాడికి దైవబలం చాలు దారుదలండి తప్పండి అందరూ తప్పండి
నాన్న అమ్మా ప్రభా ఇదేమిట్రా, ఒక ఫోన్ కూడా చేయకుండా ఇలా సడన్ గా వచ్చావేంటి? మీకు ప్లెజెంట్ షాక్ ఇవ్వాలని చెప్పకుండా వచ్చాను, కానీ జీవితంలో పెద్ద షాక్ నా కోసం ఇక్కడ ఎదురు చూస్తోందని వచ్చిన తర్వాత తెలిసింది. ఏమిట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? సర్లేరా, నాన్నగారు కనిపించు. నేనేమీ ఇప్పుడు చూడక్కర్లేదు, చూశాను. కన్న బిడ్డ తన తండ్రిని ఏ స్థితిలో చూడకూడదో ఆ స్థితిలో చూశాను. ఏమిటిది? నడి రోడ్లో నీ మొగుడు ఎవరినో నరికి పారేసి నెత్తుటి మరకలో చొక్కా విసిరేస్తే అదేదో సిరామరక పడ్డట్టు నువ్వు దాన్ని ఉతుకుతున్నావు. ప్రభా, నువ్వు అనుకున్నట్టు మీ నాన్న చెడ్డవారు కాదు. ఇన్నాళ్ళు ఆయన్ని మహాత్ముడని అనుకున్నాను. ఆయన కొడుగ్గా పుట్టడం భాగ్యం అనుకుని నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కడితో ప్రతిరోజు మహా గర్వంగా మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడే తెలిసింది ఆయన ఎంత నికృష్టమైన మనిషి. ఆ కసాయి వాడికి కొడుగ్గా పుట్టానే అని కుమిలిపోతున్నాను, సిగ్గుపడుతున్నాను. ఈ ఇంట్లో ఉండడం కంటే చావడం మేలు. ప్రభా, నీకు నేనంతా వివరంగా చెప్తాను. నాకు నువ్వేం చెప్పక్కర్లేదు. మండే పుండు మీద కారం చల్లద్దు. నన్ను పోనీయమ్మా. ప్రభా, ప్రభా, ప్రభా. హాయ్ ప్రభా. హలో. ఎప్పుడొచ్చారు? ఈస్ట్ కోస్ట్కి వచ్చాను. మీట్ మై మదర్ నమస్కారం. అండ్ మై ఫాదర్. హలో సార్. డాడీ, మీకు Hello. చెప్పాను కదా మిస్టర్ ప్రభాకర్ అని. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ టేక్ ఇట్. యు ఆర్ ఏ లాయర్ నౌ. ముందు ముందు ఈ దేశానికి ఏం సేవ చేయాలనుకుంటున్నారు? ప్రభా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. చట్టాన్ని న్యాయాన్ని కాపాడడానికి ప్రతిక్షణం అవరోధాలు ఎదురవుతాయి అనుకుంటున్నా. మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో మీరు చూసుంటారు. ఎన్నో చూశాను. మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ దగ్గర నుంచి రకరకాల ఆటంకాలు వస్తాయి. అయినా మనసులో నువ్వు కృంగిపోకూడదు, ధైర్యంగా పోరాడాలి. నా లక్ష్యం అదే సార్. దట్స్ గుడ్. ప్రభా, నేను రెడీ. వెళ్దామా? ఓకే సార్. నైస్ మీటింగ్ యూ. బాయ్ డాడ్. ఓకే.